సో ఈ న్యూరాన్స్‌లో వాపు గాని అలాంటివి ఏమైనా చూడొచ్చా మనం ఆ టైంలో? న్యూరాన్స్లో వాపు రావచ్చండి. ఎందుకంటే ఈ ఎలక్ట్రోలైట్స్ ఏవైతే ఇందాక మనం మాట్లాడుకున్నామో, ఈ న్యూరాన్స్ అంటే మెదడులో ఉండే కణాలు, నరాలు అంటే ఏదంటే కణాలు ఉంటాయో వాటికి పొరలు ఉంటాయి, సెల్ వాల్ అంటాం. అది బయట నుంచి లోపలికి వెళ్ళడానికి, లోపల నుంచి బయటికి రావడానికి ఏవైతే దాని చుట్టూ కవరింగ్ ఉంటుందో అవి ప్రిడామినెంట్గా ఎలక్ట్రోలైట్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. సో ఈ ఎలక్ట్రోలైట్స్ ఒకవేళ డ్యామేజ్ అయితే, ఒకవేళ సోడియం ఎక్కువ అక్యూములేట్ అయిపోవడం కానీ, తగ్గిపోవడం కానీ, లేకపోతే పొటాషియం ఎక్కువైపోవడం కానీ ఇట్లాంటివి జరిగినప్పుడు ఈ నరాల కణాలు ఏవైతే ఉంటాయో అవి వాపు రావడం, వాపు వల్ల మెదడులో ప్రెషర్ పెరగడం, వాటి వల్ల వేరే ఇబ్బందులు రావడం ఇట్లాంటివి జరగచ్చు. సో డాక్టర్ గారు, ఈ ఎండవేడి వల్ల వచ్చే స్ట్రోక్ అనేది ఏజ్కి సంబంధం ఉంటుందా, లేకపోతే చిన్న పిల్లల్లో ఎక్కువ ఏజ్ వాళ్ళలో చూస్తామా? ఏ ఏజ్లో రావచ్చు, బట్ బికాస్ ఆఫ్ ద వర్కింగ్ ట్రెండ్ ఇప్పుడు మనం చూస్తున్న ఎక్కువ మంది సాఫ్ట్వేర్ వాళ్ళు కానీ, లేకపోతే ట్రావెలింగ్ వల్ల కానీ, ఎక్కువ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయడం వల్ల కానీ యంగర్ పాపులేషన్లో కూడా చూస్తున్నాము. బట్ ఓల్డర్ పాపులేషన్ ఆర్ ఎట్ హయ్యర్ రిస్క్. పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎక్కువ రిస్క్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనకు దాహం వేస్తుంది అనుకోండి, ఎండలో వెళ్తాం, కాసేపు అలిసిపోయిన తర్వాత దాహం వేస్తుంది, మనం వాటర్ తాగుతాం. ఎందుకంటే బ్రెయిన్ సిగ్నల్ ఇస్తుంది, బాడీలో వాటర్ కంటెంట్ తగ్గిపోయింది, హ్యావ్ సమ్ వాటర్ తాగండి బ్రెయిన్ సిగ్నల్ పంపిస్తుంటుంది హార్మోన్స్ ద్వారా. ఈ వయసులో పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ హార్మోన్ సిగ్నల్స్ ఏవైతే ఉంటాయో తగ్గిపోతాయి. అంటే వాళ్ళు దాహం వేసిన వాటర్ తీసుకోకపోవచ్చు, దాహం వేయకపోవచ్చు, అంటే బాడీలోంచి వాటర్ వెళ్ళిపోతూ ఉంటుంది కానీ వాళ్ళకి దాహం వేయకపోవచ్చు. ఇట్లాంటి ఈ సిచ్యువేషన్ వల్ల ఏమవుతుంది అంటే పెద్దవాళ్ళు వాటర్ తీసుకోరు, సరిగ్గా తీసుకోకపోవడం వల్ల వాళ్ళకి ఎక్కువ రిస్క్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం యంగర్ పాపులేషన్ బయటికి వెళ్తారు కాబట్టి, ఎండలో ఎక్కువసేపు ట్రావెల్ చేయడం వల్ల కావచ్చు, వర్క్ వల్ల కావచ్చు, దీనివల్ల డిహైడ్రేషన్ యంగర్ పాపులేషన్లో ఎక్కువ చూస్తాం. అంతేగాని డైరెక్ట్ రిలేషన్ అంటూ ఏమీ లేదు. బట్ ఓవరాల్గా వయసులో పెద్ద ఉండే వాళ్ళకి స్ట్రోక్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో ఈ వాటర్ కంటెంట్ అన్నారు కదా, ఈ ఎంత వాటర్ కంటెంట్ తీసుకోవాలి, మినిమం ఇన్ని లీటర్స్ తీసుకుంటే బాగుంటుంది సమ్మర్లో అని? యూజువల్గా వాటర్ ఇప్పుడు మన బాడీ వెయిట్ ప్రకారం ఇంత తీసుకోవాలి అంటాం. బట్ క్యాలిక్యులేషన్స్ అపార్ట్, ఇన్ జనరల్ సమ్మర్లో అట్లీస్ట్ 2.5 to 3 లీటర్స్ మనకి చెమట పట్టేలా ఉండాలి. ఒక పాయింట్ దాటిన తర్వాత డిహైడ్రేషన్ తోటి చెమట రావడం కూడా ఆగిపోతుంది. అది ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్ డిహైడ్రేషన్. ఆ స్టేజ్ దాకా రాకూడదు. ఆన్ అన్ యావరేజ్ పర్ డే అట్లీస్ట్ 2.5 to 3 లీటర్స్ తీసుకోవడం హెల్తీగా ఉంటుంది. ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే, మళ్ళీ కొంతమంది వాటర్ మేము తీసుకున్నాం అయినా కూడా కళ్ళు తిరుగుతున్నాయి అంటారు. ఈ చెమట పట్టినప్పుడు ఏమవుతుందంటే వాటర్తో పాటు ఎలక్ట్రోలైట్స్ వెళ్ళిపోతాయి, సోడియం క్లోరైడ్ వెళ్ళిపోతూ ఉంటాయి. సో ప్లెయిన్ వాటర్ కాకుండా దాంతోపాటి ఎలక్ట్రోలైట్స్ కానీ, కొబ్బరి నీళ్ళు కానీ, మజ్జిగ లాంటివి కానీ తీసుకుంటే ఆ ఎలక్ట్రోలైట్స్ అనేవి రీప్లేస్ అవుతూ ఉంటాయి. బయటికి ఏవైతే వెళ్ళిపోతే రీప్లేస్ అవుతూ ఉంటాయి కాబట్టి బ్రెయిన్ అనేది సేఫ్గా ఉంటుంది. సో ఈ సమ్మర్లో కొంతమంది మన పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉంటారు, మసాలాలు అలాంటివి తినకూడదు, తినడం వల్ల వేడి చేస్తుంది. అది నిజమే అంటారా? ఫుడ్ ఈ మోడర్న్ మెడిసిన్లో మనకి వేడి చేయడం చలవ అనే కాన్సెప్ట్ లేదు, అంటే వీ డోంట్ డిస్కస్ ఇన్ దాట్ టర్మ్స్. బట్ ఈ మసాలాలు, ఆయిల్ ఫుడ్స్ స్పెసిఫిక్గా తీసుకోవడం ఏమవుతుందంటే దానివల్ల బాడీలో మెటబాలిక్ రిక్వైర్మెంట్స్ మారిపోతాయి. అంటే ప్రతి ఫుడ్కి అది డైజెస్ట్ అవ్వాలంటే కొంత వాటర్ కావాలి. కార్బోహైడ్రేట్స్, మన రైస్ తీసుకుంటే అది డైజెస్ట్ అవ్వాలన్నా వాటర్ కావాలి. ఫ్యాటీ ఫుడ్ తీసుకుంటే డైజెస్ట్ అవ్వడానికి వాటర్ కావాలి. ప్రతి ఫుడ్కి ఒక రకమైన వాటర్ రిక్వైర్మెంట్ ఉంటుంది. ఈ ఆయిలీ ఫుడ్స్ తీసుకోవడం వల్ల కానీ, స్పైసీ ఫుడ్ తీసుకోవడం వల్ల కానీ అంటే ఆ వాటర్ రిక్వైర్మెంట్ ఎక్కువ అవుతుంది. మనం ఆ టైంకి తీసుకోలేదనుకోండి, దానివల్ల ఇబ్బందులు వస్తాయి. స్పైసీ ఫుడ్ వల్ల డైరెక్ట్గా ఇన్ఫ్లుయెన్స్ లేకపోయినా కూడా ఈ వాటర్ రిక్వైర్మెంట్ మనం మ్యాచ్ చేయకపోతే, అంటే దాహం వేసినప్పుడు వాటర్ తీసుకోకపోవడం వల్ల కానీ, ఆయిలీ ఫుడ్ తీసుకున్న తర్వాత తీసుకోకపోవడం వల్ల కానీ, బాడీ డిహైడ్రేట్ అవుతున్నప్పుడు మనం దాన్ని రీప్లేస్ చేయకపోతే సిమ్టమ్స్ ఎక్కువ ఉంటాయి. సో ఇన్ జనరల్ ఆ టర్మ్స్లో మనం మాట్లాడుకుంటే ఈ స్పైసీ ఫుడ్, ఆయిలీ ఫుడ్ అవాయిడ్ చేయడం మంచిది. ఇప్పుడు డాక్టర్ గారు, ఏ టైంలో వెళ్తే బ్రెయిన్కి ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? టైం అంటే స్పెసిఫిక్గా ఏమీ లేదు. పీక్ ఎండ మనకు రెగ్యులర్ మన అందరి అలవాటు ప్రకారమే యూజువల్లీ అరౌండ్ 9 o'clock 10 o'clock వరకు రిలేటివ్లీ కొద్దిగా బెటర్గా ఉంటుంది. ఈవినింగ్ 4:35 తర్వాత ఇట్ స్టార్ట్స్ టు కూల్ డౌన్, కొద్దిగా చల్లబడ్డం స్టార్ట్ అవుతుంది. సో ప్రిఫరబ్లీ 10 to 4 అవాయిడ్ చేస్తే బాగుంటుంది. 10 to 4 or 11 to 4 పీక్ ఎండలో ట్రావెల్ చేయడం అవాయిడ్ చేస్తే బాగుంటుంది.